అమెరికా ఇరాన్ పై భారీ దాడులు చేస్తుంది. బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడుతోంది. హర్ముజ్ జలసంధి దగ్గర భారీ వైమానిక దాడులు చేసింది. ఇరాన్ తీర ప్రాంతంలోని భూగర్భ క్షిపణి స్థావరాలను విధ్వంసం చేసింది. దాడులో సుమారు 2268 కిలోల బంకర్ బస్టర్ బాంబులను వినియోగించారు. నౌక విధ్వంసక మిసైళ్లు పూర్తిగా నాశనమయ్యాయి. చమురు నౌకలకు ఈ క్షిపణుల నుంచి ముప్పు పొంచి ఉండే. దీంతో ఈ క్షిపణుల లక్ష్యంగా అమెరికా దాడులు చేస్తోంది. నాటో దేశాలు కలిసి రావాలని చెప్పినప్పటికీ ఆ దేశాలు విముఖత చూపడంతో ఇక ఏకంగా అమెరికా స్వయంగా రంగంలోకి దిగింది. B-2 బాంబర్లకు అలాగే B సిరీస్ బాంబర్లకు పని చెప్పింది. బంకర్ బస్టర్ బాంబర్లు ఈ ప్రాంతంలో విధ్వంసక దాడులకు పాల్పడ్డాయి. ప్రధానంగా భూగర్భ ఉన్నటువంటి క్షేత్రాలపై దాడులు చేసింది. అండర్ గ్రౌండ్ డెన్లలో ఉన్నటువంటి క్షిపణులను అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని నౌకలను అంటే నేవీ క్యారియర్లను విధ్వంసం చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికా బంకర్ బస్టర్ బాంబులతో విరుచుకుపడి భూగర్భ కేంద్రంలో ఉన్నటువంటి ఆయుధ సంపత్తిని పూర్తిగా విధ్వంసం చేసినట్టుగా తెలుస్తుంది. దీంతో ఇరాన్కి ఇది పెద్ద దెబ్బని చెప్పాలి. ఇన్ని రోజుల పాటు హర్ముజ్ తీర ప్రాంతంలో అక్కడ ఇతర దేశాల చమురు లేదా రవాణా నౌకలను అడ్డుకుంటూ బెంబేలెత్తిస్తున్న ఇరాన్కు ఇది పెద్ద దెబ్బనే చెప్పాలి. ఈ దాడుల కోసం కలిసి రావాలంటూ బ్రిటన్తో సహా నాటో దేశాలకు అమెరికా ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా నేరుగా తాము యుద్ధంలో పాల్గొనబోమని తమకు అవసరం లేదంటూ ఆ దేశాలు స్పష్టం చేశాయి. అంతేకాదు ఇక కొన్ని దేశాలు యుద్ధాన్ని కూడా తప్పుపడుతూ స్టేట్మెంట్ ఇచ్చాయి. దీంతో అమెరికా అధ్యక్షుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నాటో దేశాలు కలిసి రాకుంటే ఇక అది వాళ్ళ కర్మ అంటూ వదిలేశారు. వాళ్ళకి తీరని నష్టం అంటూ అది తనకు తీవ్ర అసంతృప్తిని కలిగించిందంటూ భవిష్యత్తులో ఆ పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ ఆయన హెచ్చరించారు. దీంతో స్వయంగా ఇక అమెరికా అధ్యక్షుడు ఆదేశాల మేరకు బంకర్ బస్టర్ బాంబర్లు ఆ ప్రాంతంపై విరుచుకుపడ్డాయి. భూగర్భ కేంద్రంలో ఉన్నటువంటి ఆ డెన్ స్థావరాలను పూర్తిగా విధ్వంసం చేసిన పరిస్థితి కనబడుతోంది. మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు మరింత దట్టంగా అలుముకుంటున్నాయి. ఇరాన్ లక్ష్యంగా అమెరికా బలగాలు బుధవారం భారీ వైమానిక దాడులకు దిగాయి. వ్యూహాత్మకంగా కీలకమైన హర్మోజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ తీర ప్రాంతంలో ఉన్న భూగర్భ క్షిపణి స్థావరాలను ధ్వంసం చేశాయి. ఈ దాడులు సుమారు 2268 కిలోల బరువుండే అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులను ఉపయోగించినట్లుగా అమెరికా సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ అధికారికంగా ధృవీకరించింది. ఈ బాంబులు భూగర్భంలోని కాంక్రీట్ కట్టడాలను ఛేదించుకొని వెళ్ళి అక్కడ దాచి ఉంచిన నౌకా విధ్వంసక క్షిపణులను పూర్తిగా నాశనం చేసినట్టుగా తెలుస్తోంది. అంతర్జాతీయ నౌకాశ్రయానికి క్షిపణుల నుంచి ముప్పు పొంచి ఉందన్న కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పేర్కొంది. అయితే ఈ విషయంలో మిత్ర దేశాల నుంచి ఆశించిన మద్దతు లభించకపోవడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు. మాకు ఎవరి సహాయం అవసరం లేదు, ఒంటరిగానే ఇరాన్ను ఎదుర్కొంటామంటూ స్పష్టం చేశారు. ఫ్రాన్స్ వంటి దేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ దాడుల నేపథ్యంలో ప్రపంచ చమురు రవాణాలో 20% వాటా ఉన్న జలసంధి మార్చి మొదటి వారం నుంచే దాదాపు మూతపడింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు భగ్గుమన్నాయి. అమెరికా దాడులకు ప్రతీకారంగా ఇరాన్ కూడా ఇజ్రాయెల్లోని
రామత్గన్ నగరంపై క్షిపణి దాడులు చేసింది. 2 పౌరులు మృతి చెందారు. మరోవైపు ఇరాన్ నుంచి వస్తున్నటువంటి డ్రోన్లు క్షిపణులను యుఏఈ, కువైట్, బహ్రెయిన్ తమ రక్షణ వ్యవస్థలతో సమర్థవంతంగా కూల్చివేస్తున్నాయి. ఇరాన్ అణు కార్యకలాపాలను వేగవంతం చేయవచ్చన్న ఆందోళన నడుమ అమెరికా తన దాడులను అణు ప్లాంట్ల సమీపంలోని క్షిపణి కేంద్రాలపై మళ్లించడం పరిస్థితి తీవ్రతను సూచిస్తోంది. దీంతో అమెరికా ఏకంగా బంకర్ బస్టర్ డెస్ట్రాయర్లకు పని చెప్పడంతో ఇప్పుడు యుద్ధం మరింత తీవ్రంగా ముదురుతున్నట్టుగా కనిపిస్తోంది. పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. తాజాగా ప్రపంచ రవాణాకు కీలకమైనటువంటి భావించే హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికా భారీ సైనిక దాడి చేపట్టింది. ఇరాన్ తీర ప్రాంతంలో భూగర్భంలో నిర్మించిన క్షిపణి స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని అమెరికా అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసింది. భూగర్భంలో బలంగా నిర్మించిన ఈ మిసైల్ కేంద్రాన్ని ఛేదించేందుకు సుమారు 5,000 పౌండ్ల బరువున్న లోతుగా చొచ్చుకుపోయే బాంబులను వినియోగించినట్లుగా యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. ఈ దాడికి సంబంధించిన వివరాలను సెంట్రల్ కమాండ్ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించింది. అంతర్జాతీయ నౌకా రవాణాకు ఈ క్షిపణి కేంద్రం ముప్పుగా మారిందని, అందువల్లే ఈ చర్య తీసుకున్నట్లుగా అమెరికా స్పష్టం చేస్తోంది. ఈ పరిణామంతో హర్ముజ్ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద అమెరికా ఇక హర్ముజ్ జలసంధి మూసివేతను ఎట్టి పరిస్థితుల్లో సహించేలా కనిపించట్లేదు. పశ్చిమాసియాల యుద్ధ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. చమురు రవాణాకు జీవనాడి అయిన హర్ముజ్ జలసంధిని బ్లాక్ చేసి నియంత్రిస్తున్న ఇరాన్ను దెబ్బకొట్టేందుకు అమెరికా తాజాగా భీకర దాడులైతే చేసింది. ఈ జలసంధి సమీపంలోని భూగర్భ క్షిపణి స్థావరంపై అత్యంత శక్తివంతమైన బాంబులతో విరుచుపడింది. ఈ విషయాన్ని యుఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. భూగర్భ క్షిపణి కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించారు. 5,000 పౌండ్ల బాంబులతో అమెరికన్ ఎయిర్ ఫోర్స్ విడిచిపడింది. ఇరాన్ మిసైల్స్ లాంచింగ్ ప్యాడ్స్, క్షిపణి నిల్వ కేంద్రాలు నేలమట్టమయ్యాయి. మిసైళ్లను నియంత్రించే భూగర్భ కమాండ్ సెంటర్ కూడా పూర్తిగా ధ్వంసమైనట్టుగా తెలుస్తోంది. ఇక ఇరాన్ తన అత్యంత ప్రమాదకరమైన యాంటీషిప్ క్షిపణి వ్యవస్థలను హర్మూజ్ తీర ప్రాంతంలోని పర్వతాల కింద భూగర్భ గుహల్లో దాచింది. సాధారణ క్షిపణుల వల్ల వీటికి ఎటువంటి నష్టం కలగదు. అందుకే అమెరికా బంకర్ బస్టర్ బాంబులను బయటకు తీసింది. సాధారణ బాంబులు ఉపరితలాన్ని తాకగానే పేలిపోతాయి, కానీ బంకర్ బస్టర్ బాంబులు భూమి లోపలికి చొచ్చుకెళ్లి మందపాటి కాంక్రీట్ గోడల వెనుక దాగి ఉన్న శత్రు స్థావరాలను కూడా విధ్వంసం చేస్తాయి. ఇక దానికున్న మొనదేలిన లోహపు కవచం నేల లోపలికి, గోడల లోపలికి దూసుకుపోతుంది. ఒక రకంగా ఇది డ్రిల్లింగ్ చేస్తుంది. ఇందులోని డిలేడ్ ఫ్యూజ్ అనే పరికరం దాదాపు 20 నుంచి 100 అడుగుల వెళ్ళిన తర్వాత మాత్రమే పేలుడు జరిగేలా చూస్తుంది. ఫలితంగా
శత్రు దేశాల భూగర్భ స్థావరాలు పూర్తిగా ధ్వంసమవుతాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ బంకర్ బస్టర్ బాంబులను వాడినట్టుగా తెలుస్తోంది. డీప్ పెనెట్రేటర్ బాంబులను ప్రయోగించినట్టుగా యుఎస్ సెంట్రల్ కమాండ్ చెప్తోంది. దీంతో ప్రస్తుతం ఇక లోతైన ఛేదక మందుగుండు సామాగ్రిని విజయవంతంగా విధ్వంసం చేయగలిగారు. అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంపై చేస్తున్న యుద్ధానికి ప్రతీకంగా ప్రపంచ చమురు సరఫరాలో 5వ వంతు ప్రవహించే హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేసిన తర్వాత ఈ బాంబు దాడి జరిగింది. ఈ దిగ్బంధనం సముద్ర రవాణాను తీవ్రంగా దెబ్బతీయడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు విపరీతంగా పెరగడానికి కారణమైంది. మరోవైపు ఇక హర్ముజ్ జలసంధిని సురక్షితం చేయడంలో సహాయపడాలన్న ట్రంప్ పిలుపును నాటోతో సహా చాలా అమెరికా మిత్ర దేశాలు తిరస్కరించిన తర్వాత అమెరికా ఈ చర్య తీసుకుంది. ఇరాన్పై తాను ఎంచుకున్న యుద్ధానికి మద్దతు కూడగట్టలేకపోయానంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ప్రపంచం తన ప్రయత్నాలు మెచ్చుకోకపోయినా తాను ప్రపంచ శ్రేయస్సు కోసమే యుద్ధం చేస్తున్నానంటూ ట్రంప్ నొక్కి చెప్తున్నారు. నాటోకు ఎంతగానో సహాయం చేసినప్పటికీ అమెరికాకు మద్దతు లభించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇరాన్ అణ్వాయుధాన్ని సంపాదించకుండా నిరోధించడం మిత్ర దేశాల ప్రయోజనాలకు మంచిదంటూ ఆయన చెప్పుకొచ్చారు. సో మొత్తం మీద తాము 2 మైండ్ స్వీపర్లను పంపడానికి ఇష్టపడతామని చెప్పుంటారంటూ అనుకున్నారని, అదేం పెద్ద విషయం కాదని, దానికి పెద్దగా ఖర్చు కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా సాంప్రదాయ మిత్ర దేశాలపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ ఇక ఈ నేపథ్యంలో ఆయన ఈ బాంబు దాడులకు పూనుకున్నట్టుగా తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు నెలల తరబడి ఈ మార్గాన్ని అనుసరించమని ఆయన కోరుతున్నప్పటికీ సంఘర్షణకు దారితీసే మార్గాన్ని ఒకే ఒక వ్యక్తి ఎంచుకున్నారని ట్రంప్ క్రమంగా వాదిస్తున్నారు. ఇరాన్ నుంచి పొంచున్న ముప్పుపై తనకు కలిగిన అనుభూతి ఆధారంగా ఇది మొదలైందని, తన అంతరాత్మ ప్రకారమే తాను నడుచుకుంటానంటూ ట్రంప్ ముగిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. సో ఒక్కొక్క దానికి సుమారు $2,88,000 ఖర్చు అయ్యే బంకర్ బస్టర్ అని పిలువబడే బాంబులు గత సంవత్సరం ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా వేసి 30,000 పౌండ్ల బాంబుల కంటే ఇప్పటికీ ఎక్కువ శక్తివంతమైన లేదా పాతిపెట్టిన లక్ష్యాలను ఛేదించడానికి దీన్ని ఉపయోగించినట్టుగా తెలుస్తోంది. సో మొత్తం మీద ఈ బంకర్ బస్టర్ బాంబులు గ్లౌసెస్టర్షైర్లోని కౌంటీలో ఉన్నటువంటి RAF ఎయిర్ బేస్కి గత వారమే చేరుకున్నాయి. B-1 బాంబర్లు 3 ఉన్నాయి. దాని తర్వాత 8 B-12 బాంబర్లు చేరుకున్నాయి. అంటే ఈ ఫైటర్ జెట్లు, డెస్ట్రాయర్ ఫైటర్ జెట్లు ఇప్పటికే అమెరికా నుంచి అక్కడికి చేరుకున్నాయి. ఇక అక్కడి నుంచి నేరుగా ఈ తీర ప్రాంతంలో ఉన్నటువంటి హర్ముజ్ తీర ప్రాంతంలో ఉన్నటువంటి భూగర్భ కేంద్రాలపై దాడి చేసి ఆ పెనిట్రేటర్ బాంబులు అంటారు. అంటే నేరుగా భూమిని తాకగానే పేలిపోవు సాధారణ బాంబుల్లాగా, నేరుగా అవి డ్రిల్ చేస్తాయి. పెనిట్రేట్ చేసుకుంటూ డ్రిల్లింగ్ చేసుకుంటూ కాంక్రీట్ని కూడా డ్రిల్లింగ్ చేసుకుంటూ దాదాపు 100 అడుగుల లోతు వెళ్ళి మరి విధ్వంసాన్ని చేయగల ఈ ప్రత్యేకమైన బంకర్ బస్టర్ బాంబర్లను వినియోగించడం ద్వారా అక్కడ నేల మాలికలు దాచిపెట్టిన ఆ క్షిపణులను విధ్వంసం చేశాడు. ఇన్ని రోజుల పాటు వాటిని అక్కడే అట్టిపెట్టుకొని బెదిరిస్తున్న ఇరాన్కి ఇది గట్టి దెబ్బ అని చెప్పాలి. హర్ముజ్ జలసంధిని బ్లాక్ చేసి పూర్తిగా ప్రపంచ వాణిజ్యంపై ఒత్తిడి తెచ్చి అమెరికాపై ఒత్తిడి తీయడం ద్వారా విజయం సాధించొస్తున్న ఇరాన్ కలలకు అమెరికా పూర్తిగా కలలుగా మార్చిన పరిస్థితి. ఒక్కసారి మనం చూడొచ్చు బంకర్ బస్టర్ బాంబులు పనిచేసే విధానం. అదిగో అదే బంకర్ బస్టర్ పెనిట్రేటర్. అది ఒక్కసారిగా కాంక్రీట్ కట్టడాలను కూడా పెనిట్రేట్ చేసుకుంటూ ఆ దిమ్మెల్ని చీల్చుకుంటూ భూగర్భంలోకి చొచ్చుకుంటూ వెళ్ళి దాదాపు 100 అడుగుల లోతు దాకా కూడా వెళ్ళి విధ్వంసం చేయగల భారీ డెస్ట్రాయర్లు ఇవి. మనకు తెలిసిందే, గతంలో ఫోర్డో, ఇస్ఫహాన్, నతాంజ్ లాంటి అణు కేంద్రాల్లో ఈ B-2 బాంబులు అప్పుడు వాడినవి B-2, అవి ఇంకా ప్రమాదకరమైనవి, అవి ఇంకా లోతుకు వెళ్తాయి. అవి B-2 బాంబర్లు ఇవి శత్రు రాడార్లను కూడా కళ్ళు గప్పి వెళ్తాయి. ఇవి న్యూక్లియర్ వార్ హెడ్లను కూడా మోసుకుపోతాయి. B-2 బాంబర్లు దాదాపు 5,000 కిలోల సామర్థ్యం ఉన్నటువంటి పేలోడ్లను మోసుకెళ్తాయి. ఇక్కడ కూడా అదే జరిగింది. సో అలాంటి బాంబర్లను ఉపయోగించారు. అవి చాలా విధ్వంసానికి గురి చేస్తాయి. ఎంతలా అంటే భూగర్భ కేంద్రంలో దాదాపు 100-200 మీటర్ల లోతులో పాతిపెట్టినా కూడా అవి అక్కడి నుంచి కూడా విధ్వంసం చేసి మళ్ళీ ఆ రకంగా వాటిని పూర్తిగా సర్వనాశనం చేసే శక్తివంతమైన బాంబులు. సో ఇప్పుడు ఈ బాంబులను అమెరికా అక్కడ దాచిపెట్టిన క్షిపణి లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేసింది. ఇప్పటికైనా అమెరికా మిత్ర దేశాలు కనీసం
ఆలోచించుకోవాలంటూ ట్రంప్ చెప్పడం ద్వారా ఇక గట్టి దాడులకు తాము సిద్ధంగా ఉన్నామంటూ మరోసారి సంకేతాలు ఇవ్వడం ద్వారా ఇక హర్ముజ్ జలసంధిని ఒడిసిపట్టిన ఇరాన్కు బుద్ధి చెప్పామంటూ ట్రంప్ చెప్తున్నారు. కానీ మరి హర్ముజ్ జలసంధి దగ్గర ఈ దాడులు చేయడంతో ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి, మరి ఇరాన్ మళ్ళీ ఎలాంటి ప్రతిస్పందన ఉంటుంది, ప్రధానంగా హర్ముజ్ జలసంధిని బ్లాక్ చేసిన ఇరాన్ ఆ ప్రాంతం నుంచి అక్కడ వాటిని వదిలిపెట్టి వెళ్ళిపోతుందా లేదా మళ్ళీ ప్రతి దాడులు చేస్తుందా అనేది వేచి చూడాల్సిందే. అమెరికా కనుక కంటిన్యూగా ఇలాంటి దాడులు చేస్తే ఇక ఇరాన్ పలాయనం నుంచి తగ్గించడం తప్ప వేరే మార్గం కనిపించట్లేదా లేదంటూ అమెరికన్ నిపుణులు కూడా చెప్తున్నారు. దీంతో మరి ఏం జరగబోతోంది, హర్ముజ్ జలసంధిని ఒడిసిపట్టిన బ్లాక్ చేసిన ఇరాన్ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. Chef, Chad, boy.